సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ గురించి, నీల్ ఎన్టీఆర్ మూవీ గురించి, అలాగే నెక్స్ట్ వచ్చేసి నితిన్ తమ్ముడు మూవీ గురించి, రామ్ పోతినేని గారి మూవీ గురించి, హరిహర వీరమల్లు మూవీ గురించి, అండ్ అఖండ 2 మూవీ గురించి, SSMP 29 మూవీ గురించి, అండ్ హిట్ 3 మూవీ సెన్సర్ టాక్ ఏటి ఇచ్చారు, టికెట్ హైక్స్ ఎలా ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. ఎండింగ్ కూడా అయితే ఎవరు మిస్ అవ్వకండి, ఎందుకంటే SSMP 29కి సంబంధించిన ఒక మంచి అప్డేట్ అయితే రాజమౌళి గారు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరు కూడా మిస్ అవ్వకండి. SSMP 29 ఒక మంచి అప్డేట్, అది ఎవరు కూడా మిస్ అవ్వకండి ప్లీజ్. ఫైనల్గా ఓజీ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది అయ్యా. కింది సంవత్సరం సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారన్న మూవీ ఇప్పటికొచ్చి ఒక అప్డేట్ కూడా ఇవ్వడం మానేశారు అప్పటి నుంచి. అయితే ఫైనల్గా అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, కానీ పవన్ కళ్యాణ్ గారు మరికొన్ని రోజు అయితే డేట్స్ ఇస్తే మరికొద్ది వేగంగా అయిపోద్దని అయితే మేకర్స్ అంటున్నారు. అలాగే మూవీ వచ్చేసరికి అయితే సెప్టెంబర్లో అయితే రిలీజ్ చేస్తారంటున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ బర్త్డేకి ప్రతి ఒక్క ఫ్యాన్కి కూడా ఫుల్ మీల్స్ దొరికినట్టు అనిపిస్తుంది. అలాగే తమన్ గారు ఏమన్నారంటే, కళ్యాణ్ గారు షూట్లో జాయిన్ అయిన రోజు అయితే ఫైర్ స్టామ్ సాంగ్ రిలీజ్ చేస్తామని తమన్ గారు అన్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన అంగ్రీ చేతక్ సాంగ్ అయితే ఒక రేంజ్లో పాపులర్ అయింది. మరి ఈ సాంగ్ ఇంకే రేంజ్లో ఉంటుంది. అలాగే ఈ మూవీ కోసం ఫ్యాన్సే కాదు, సినీ స్టార్లు కూడా వెయిట్ చేస్తున్నారు భయ్య. ఎన్టీఆర్ గారిని రీసెంట్గా ఏలెక్స్లో చూసినా చాలా స్లిమ్గా కనబడుతున్నారు అయ్యా. దీనికి గల కారణం ఎన్టీఆర్ నీల్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ గారు ఏకంగా ఈ మూవీ కోసం అయితే 5 మంత్స్లో 18 kgs తగ్గారు. ఎటువంటి ఇంజక్షన్ ట్యాబ్లెట్స్ లేకుండా ఓన్లీ డైట్ వర్కౌట్స్ ప్లాన్ అయితే 5 మంత్స్లో 18 kgs తగ్గారు. మరి నీల్ మామ ఏం ప్లాన్ చేసాడు ఏంటి? అలాగే ఎన్టీఆర్ గారు అయితే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్, వార్ 2కి ఒక ట్రాన్స్ఫర్మేషన్, దేవర 2కి ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఈ మూవీ అయిపోగానే వార్ 2 ఎలాగా ఆగస్ట్ 15th రిలీజ్ అవుతుంది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి దేవర 2 షూట్లు అయితే జాయిన్ అవబోతున్నారు. ఆ నెక్స్ట్ అయితే నెల్సన్ గారితో ఒక మూవీ అయితే ఉందని చెప్పి టాక్ వస్తుంది. మరి ఎన్టీఆర్ అని బర్త్డేకి ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందేమో చూద్దాం. ఫైనల్గా అఖండ 2 మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని బాలకృష్ణ గారు సెకండ్ షెడ్యూల్లో అడుగు పెట్టబోతున్నారు. అలాగే బోయపాటి శ్రీని గారు వచ్చేసరికి అయితే ఒక మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకుని సెకండ్ షెడ్యూల్ దాంట్లో ప్లాన్ చేద్దామని చూస్తున్నారు. మూవీ మేకర్స్ ఎలాగైనా సెప్టెంబర్కి మూవీ రిలీజ్ చేసేద్దాం అయితే ప్లాన్ చేస్తున్నారు. తమనన్న అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేస్తున్నారంట అక్కడ. అలాగే బాలకృష్ణ గారి రుద్రుడు తాండం ఎలా ఉండబోతుంది అఖండ 2 చూసేద్దాం. రామ్ పోతినేని గారు అలాగే భాగ్యశ్రీ బోర్స్ గారు నటించిన రేపటి 22 మూవీ అయితే ఒక లవ్ సర్కిల్ అయితే రాబోతుంది. ఈ మూవీ నుంచి అయితే అప్డేట్ నెక్స్ట్ మంత్ రామ్ పోతినేని గారు బర్త్డే సందర్భంగా అయితే రాబోతుంది. మరి మేకర్స్ ఏం ప్లాన్ చేశారో ఏంటో చూద్దాం, ఎలా ఉంటుందో లవ్ సర్కిల్. అలాగే చిరంజీవి గారు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ 2D and 3Dలో థియేటర్లో రిలీజ్ అవుతుంది May 9th అంట. ఏ పెద్ద మూవీ రిలీజ్ అయినా ఇష్యూ ఏంటంటే టికెట్స్ గురించి. ఆ టికెట్స్ రేట్స్ పెంచుతారా తగ్గుతారా దాని గురించి. అయితే ఈ మూవీకి సంబంధించి టికెట్స్ గురించి ఇంకేం అప్డేట్ ఇవ్వలేదు. అలాగే సెన్సర్ టాక్ వాళ్ళు ఈ మూవీకి అయితే ఏ సర్టిఫికెట్ ఇవ్వడం అయితే జరిగింది. అలా మూవీ వచ్చేసరికి 2 hours 37 minutes అయితే ఉండబోతుందంట. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మూవీ అంతటి హైలైట్ అని మూవీ మేకర్స్ అయితే చెప్తున్నారు. మరి May 1st చూడాలి సర్కార్ రోడ్ తాండం ఎలా చేయబోతున్నాడు. యువ సామ్రాట్ నా చేతని అలాగే కార్తిక్ దండూర్ డైరెక్షన్లో రాబోతున్న మూవీ అయితే మైథలాజికల్ ఫిల్మ్కి అయితే ఉండబోతుంది. అలాగే ఈ మూవీ నుంచి నేను వచ్చిన అనౌన్స్మెంట్ వీడియో చూసిన తర్వాత అయితే వీళ్ళిద్దరు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారా బాబు అని అనిపించింది. మూవీ స్టోరీ లైన్ దేని గురించి అంటే, హీరో అయితే ఒక నిధిని ఎతకడానికి వెళ్ళేటప్పుడు తను ఫేస్ చేసే సిచ్యువేషన్ గురించి అయితే ఈ మూవీ ఉండబోతుంది. తండేల్ మూవీతో 100 crore క్లబ్లోకి చేరిన నా చైతన్య గారు ఈ మూవీతో మరొక 100 crore కలెక్ట్ చేస్తారని నా అభిప్రాయం. అలాగే కార్తిక్ దండూర్ కూడా విరూపాక్ష మూవీతో అయితే 100 crore కలెక్ట్ చేశారు. మరి ఈ మూవీ ఎలా తీయబోతున్నారో, మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో అయితే ఈ మూవీతో చూద్దాం. హరిహర వీరమల్లు ఈ మూవీ ఇప్పటికే 11 times పోస్ట్పోన్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. మూవీ మేకర్స్ ఏమంటున్నారంటే, కళ్యాణ్ బాబు గారు ఎంత వేగంగా డేట్స్ ఇస్తే అంత వేగంగా మీ మూవీ మేము ముందుకు తెచ్చేస్తామని మేకర్స్ అయితే అంటున్నారు. అంతా కళ్యాణ్ బాబు దయ్యా. కళ్యాణ్ బాబు ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు మన ముందుకు వచ్చేస్తుంది మూవీ. నితిన్ తమ్ముడు మూవీ అయితే మేకర్స్ అయితే జూలైలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. వరుస ఫ్లాప్లో ఉన్న నితిన్కు తమ్ముడు మూవీ ఒక మంచి హిట్ ఇస్తుందో లేదో చూద్దాంలేండి. RRR మూవీలో రాజమౌళి గారు అయితే ఎన్టీఆర్ ఇంట్రో సీన్ని పులి సీక్వెన్స్తో ప్లాన్ చేశారు కదా. పులి సీక్వెన్స్ని థియేటర్లో చేసిన రచ్చ అంతా ఎంత కాదు. అలాగే SSMP 29 మూవీ కోసం అయితే రాజమౌళి గారు ఏ పులితోనో సింహంతోనో ఇంట్రో సీన్ ప్లాన్ చేస్తే రొటీన్గా ఉంటుందని ఏకంగా డైనోసార్తో ప్లాన్ చేశారంట. ఏదేమైనా బాబు రేంజ్కి ఆ మాత్రం ఉండాల్సింది వెళ్ళండి. బాబు హైట్కి, ఆ బ్రీడ్ లుక్స్కి, ఆ డైనోసార్తో ఫైట్ సీక్వెన్స్కి ఈ రికార్డ్స్ అయితే టాలీవుడ్లో ఉన్న రికార్డ్స్ మొత్తం కూడా ఈ మూవీతో అయితే లేపేస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్యాన్స్ అందరికి కూడా ఒక ఫుల్ మీల్స్ దొరికిందని హ్యాపీ పడవచ్చు. అలాగే బాబు ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే కింద కామెంట్ బాక్స్లో జై బాబు అని కామెంట్ చేసేయండి అమ్మ. అలాగే నెక్స్ట్ వీడియో చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ చేస్తాను. అలాగే వీడియో చూసి వదిలేకన్నా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి.